గైస్ టుడే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 26 అనేది డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ సార్టెడ్ అరే. మనకు ఒక అరే ఇస్తాడు, అందులో డూప్లికేట్స్ ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు చెక్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు ఒక అరే ఇచ్చాడు. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్టార్టింగ్ కేతో స్టార్ట్ అవుతున్నా అండ్ నేను ఐని k+1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. కేనేమో 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఐనేమో 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు కే అయిందనుకోండి, అది నాకు అరేలో స్టోర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు కే ఈక్వల్ టు ఐ, ఇవి రెండు ఈక్వల్ అవును కాబట్టి నేను ఏం చేస్తా, ఐని మూవ్ చేస్తా. నెక్స్ట్ కే నాట్ ఈక్వల్ టు ఐ, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. అప్పుడు నేను ఏం చేస్తా అంటే k++ చేస్తా. ఈ ఐ అనే వాల్యూని k+లో స్టోర్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ మూవ్ అవుతా, కేని మూవ్ అవుతా. ఇప్పుడు కే ఈక్వల్ టు ఐ అవునా, ఎస్ కాబట్టి నాకు అవసరం లేదు, నేను కేని మూవ్ చేస్తా, ఐని మూవ్ చేస్తా. ఐ ఈక్వల్ టు కేనా, కాదు. అప్పుడు నేను ఏం చేస్తా, 3ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా, k++ చేసి 3ని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్ ఏం చేస్తా, నెక్స్ట్ ఐని ప్లస్ చేస్తా. ఐ ఈక్వల్ టు కేనా, ఎస్ కాబట్టి నాకు అవసరం లేదు, మళ్ళీ ఐని మూవ్ చేస్తా. ఐ ఈక్వల్ టు కేనా, నో కాబట్టి నేను 4 అనే వాల్యూని ఇక్కడ స్టోర్ చేసుకుంటా. మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే అరే 1 2 3 4 ఇలా ప్రింట్ అవుతుంది అన్నమాట. దీనికి కోడ్ ఎలా రాయాలో చెక్ చేద్దాం. ఇప్పుడు కోడ్ ఎలా రాయాలని అంటే మనం ఇక్కడ రిటర్న్ టైప్ నాకు ఇంటీజర్ కావాలి కాబట్టి నేను ఇంట్ అని ఇచ్చుకున్నా. ఫంక్షన్ నేమ్ రిమూవ్ డూప్లికేట్ అని ఇచ్చి దీంట్లో ఒక అరేని పాస్ చేస్తున్నా. ఇఫ్ నేమ్స్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అరే అనేది ఎంటీగా ఉన్నది అనుకో, నాకు 0 ప్రింట్ అవ్వాలి. అరేలో ఏం లేకపోతే నాకు ఏం అవసరం లేదుగా, సో 0 ప్రింట్ అవ్వాలి. రిటర్న్ 0 అని పెట్టుకున్నా. ఇంటూ కే ఈక్వల్ టు 0, కే 0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంటూ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ నేమ్స్ డాట్ లెంత్ i++. నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ని రన్ చేస్తున్నా. ఇఫ్ నా కండిషన్ ఏంటిది అని అంటే నేమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నేమ్స్ ఆఫ్ కే. ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కే ఎంత, 0. అది నాట్ ఈక్వల్ టు అయితే ఈ కండిషన్ జరగాలి, k++ చేసి నేమ్స్ ఆఫ్ కే ఈక్వల్ టు నేమ్స్ ఆఫ్ ఐ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇలా కోడ్ మొత్తం రన్ అవుతూ మనకు లాస్ట్గా రిటర్న్ చేస్తుంది k+1 రిటర్న్ చేస్తుంది. k+1 ఎందుకనంటే మనకి ఇక్కడ కే ఈక్వల్ టు 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ k+1 అనేది రిటర్న్ చేస్తుంది అన్నమాట, రిటర్న్ చేయాలి. ఓకే గైస్, దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అని ఎంత అంటే టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n, స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అని అంటే ఆర్డర్ ఆఫ్ 1. ఓకే గైస్.